హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు కవితా క్యాస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసేసి గడప ముగ్గులండి. గడప ముగ్గులు నేనైతే ఆల్రెడీ చెప్పున్నాను కదా మీకు, పాట్ పెయింటింగ్ వేసినప్పుడే గడప ముగ్గులు కూడా వేయవలసి ఉందని. సో ఈరోజు అయితే స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ పెయింట్ ఎల్లో కలర్ పెయింట్ ద్వారానికి వేసి చాలా రోజులైంది. అదేంటోనండి చాలా రోజుల వరకు అయితే ఆరలేదని చెప్పి కొంచెం టర్పెంటిన్ ఆయిల్ తెచ్చి లైట్గా వేశాను. అంటే ఎక్కువ టర్పెంటిన్ ఆయిల్ తక్కువ పెయింట్ వేసి పైన ఒక కోటింగ్లో వేసాను. అలా వేస్తే కొంచెం బెటర్ అనిపించింది. అండ్ డిజైనింగ్ విషయంకి వస్తే ఇది నా సెల్ఫ్ డిజైన్ అండి. ఏదో అలా ట్రై చేశాను. మెహందీ డిజైన్సే పెట్టాను. నాకైతే చుక్కల ముగ్గులు కానీ మెలికల ముగ్గులు కానీ అవేమి పెద్దగా ఐడియా లేవు. ఎంతో కొంత నాలెడ్జ్ ఉండేది ఈ మెహందీ డిజైన్సే. సో ఆ మెహందీ డిజైన్స్ ఏదో నాకు వచ్చిన విధంగా ఇట్లా గడప మీద అయితే స్టార్ట్ చేశాను. ఇది మెయిన్ డోర్ దగ్గర ద్వారం అండి. సో ఇది బాగా వస్తే గనక దేవుడి దగ్గర ఇంకా బీరువా దగ్గర కూడా వేయవలసి ఉంది. అక్కడ కూడా ట్రై చేస్తాను ఖచ్చితంగా. అక్కడ ట్రై చేసి మీకు ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను. అండ్ గూగుల్లో చూసినట్లుగా అయితే, యూట్యూబ్లో అయినా కానీ చూసినట్లయితే నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. మనకి ఏ డిజైన్లో కావాలో అటు అందులో ఉన్నాయి. బట్ అది చూసి వేస్తే ఎప్పటికైనా చూసి వేసినట్టుగా ఉంటుంది, కానీ ఓన్ డిజైన్లో అయితే అనిపించదు. ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదండి. సో ఓన్గా ట్రై చేద్దాము, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉండాలి. నా డిజైన్ నేను ఓన్గా వేసుకున్నది అని చెప్పేసేసి నేను ఓన్గా అయితే ట్రై చేశాను. ఇదైతే డైరెక్ట్గా బ్రష్తోనైతే ట్రై చేయలేదండి. నాకైతే అంత గర్డ్స్ లేవు. దీన్ని ఫస్ట్ పెన్తో వేసి అలా వచ్చిన తర్వాత ఇట్లా పెయింట్ బ్రష్తోనైతే ట్రై చేశాను. ఇది పైన ద్వారం పైన ఓవరాల్ ఫైనల్ లుక్ అండి. అండ్ కింద ద్వారం మీద ముందు వైపు చూసారు కదా, రెడ్ కలర్తో డిజైన్ వేశాను. కింద ద్వారం మీద కూడాను అట్లా స్టార్ట్ చేశాను. బట్ అది స్టార్ట్ చేసినప్పటికే నాకైతే ఈవినింగ్ 6:30 అయిపోయిందండి. ఓన్లీ పైన లైన్ వేసినప్పటికే 2.5 hours తీసుకుంది. ఎందుకంటే అప్పుడే చూసుకొని అప్పుడే వేయడం కాబట్టి నాకు టైం టేకన్ ఎక్కువైంది. 6:30 అయ్యింది. ఇంకా హెడేక్ బాగా వస్తుందని చెప్పి అది అక్కడికైతే క్లోజ్ చేసేసానండి. క్లోజ్ చేసి ఇంకా అన్నీ సర్దిపెట్టి ఇంట్లో వర్క్ వంట పని అంతా చేసినప్పటికీ ఆ టైం అవుతుంది కదా, అలా అని చెప్పేసేసి క్లోజ్ చేసాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా పాప కూడా ఫోటోలు తీయమని బాగా అల్లరి పెడుతుంది. పక్క నుంచి వచ్చి మా అమ్మ ఫోటో తీయని చెప్పి తన సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా నేనైతే ఫోటో తీశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి పాట్లో ఏ ప్లాంట్ వేస్తే బాగుంటుందని మీరు నాకైతే కమెంట్ చేయండి తప్పకుండా.